క్రైస్తవుల శాంతి ర్యాలీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా కాకినాడలో క్రైస్తవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ బానుగుడి సెంటర్ నుండి ప్రారంభమైన ర్యాలీ ముత్తావారిది మీదుగా జిల్లా కలెక్టర్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్స్ జేఏసీ నాయకులు బిషప్ జోసెఫ్ బన్నీ, బిషప్ రెడ్డి జ్యోతి కుమార్లు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం శాంతిని కోరుకుంటుందని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఆయన కుటుంబీకులకు అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. క్రైస్తవ సమాజం శాంతి సమాజాన్ని కోరుకుంటుందని, అలాంటి క్రైస్తవ బోధకుడు మృతిపై అనుమానాలు రావడం దురదృష్టకరమన్నారు. మతాల మధ్య చిచ్చు రేపుతున్న మతోన్మాదులపై చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని, క్రైస్తవులపై ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని కోరారు. క్రైస్తవ సంఘాల నిరసన ర్యాలీకి సిపిఎం జిల్లా నాయకులు దువ్వా శేషుబాబ్జీ, కాకినాడ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజులు సంఘీభావం తెలియజేసి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రిక్కీ గూటం, మూర్తిరాజు, ఎం విజయ్ కుమార్, ఏకే శామ్యూల్, ఎండి రాజు, రత్నం బాబు, చార్లీస్, ఏఐసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, కాకినాడ వివిధ చర్చిల పాస్టర్లు, అధిక సంఖ్యలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ న్యాయబద్ధంగా జరిగినటువంటి దాన్ని బయటకు తీసుకురావాలని క్రైస్తవ సమాజమైన మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా నిరసనను తెలియచేస్తున్నాం. ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాలేదు. ఇంతవరకు జరిగినటువంటిది చెప్పకుండా కథలుగా కథనాలు అల్లుతున్నారు. ఒక గొప్ప దైవజనుడిని త్రాగుబోతుగా చిత్రీకరిస్తున్నారు. దాన్ని కాకినాడ పట్టణ క్రైస్తవులమైన మేము నిరసిస్తున్నాం. దేవుని దాసుడు ఎప్పుడు కూడా త్రాగడానికి, అలాగే తప్పుడు పనులు చేయడానికి దేవుని సేవలో ఉండడు. అనేక జీవితాలను తీర్చిదిద్దినటువంటి దైవజనుడు ఆయన. అనేకులను వెలుగుబాటులోకి నడిపించిన దైవజనుడు ఆయన. సత్యాన్ని సత్యముగా బోధించాడు, ధైర్యంతో బోధించాడు. అది తట్టుకోలేక కొంతమంది మంచి దైవజనుని మరి చంపివేయడం జరిగింది. అయితే దాన్ని మేము నిరసిస్తున్నాం. కానీ ఒక్క దైవజనుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. 1,00,000 మంది ప్రవీణ్ పగడాల లాంటి వారు లేపుతున్నాడు ఆయన. ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2 చోట్ల 1,00,000 మంది దైవజనులు పుట్టబోతున్నారు. కనుక మనము ధైర్యాన్ని వహిద్దాం. మనం ఏ విషయంలో ఆందోళన పడవలసిన పని లేదు. మనకు ప్రభు ఉన్నాడు. ప్రభుత్వం మన తరపునుంటే సంతోషం. ఒక లేకపోయినా సర్వ సృష్టికర్తైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన మనలను నడిపిస్తాడు. కనుక తుది వరకు, అంతవరకు నమ్మకంగా ఉందాం. జీవ కిరీటాన్ని సంపాదించుకుందాం. దేవుని కొరకు అద్భుతమైనటువంటి ఒక ప్రయాణాన్ని మనం చేస్తున్నాం. సేవకులము అలాగే విశ్వాసులు అందరం కలిసి ధైర్యం వహించి ప్రభువుల ముందుకు సాగుదాం. ఇక్కడ నుండి బయలుదేరుతున్నటువంటి ఈ యొక్క ప్రయాణం కలెక్టరేట్ వరకు జరుగుద్ది. అక్కడ మన మెమోరాండం ఇవ్వడం జరుగుద్ది. కనుక ప్రతి ఒక్కరు ఈ నిరసన ర్యాలీలో మాతో పాటు కలిసి రండి. ఇది ముందొకళ్ళు వెనకోళ్ళు కాకుండా ప్రేమను కోరుకునే ప్రతి వాడు క్రైస్తవుడు. ఈరోజు
మన సంఘాలకు వచ్చిన వాళ్ళే క్రైస్తవులు అనుకున్నాం ఇప్పటివరకు. ఇంతమంది క్రిస్టియన్స్ సపోర్ట్ గా నిలబడి ప్రొఫెసర్ రమణ రాజు గారితో పాటు ఇంతమంది కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆల్ పార్టీ క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు. ఆల్ పార్టీ క్రిస్టియన్ అలాగా ఏదైనా ఒక క్రైస్తవుడికి జరిగినప్పుడు ఇన్ని పార్టీలో ఉన్న క్రైస్తవులు పార్టీ కన్నా మాకు ప్రభువే ముఖ్యమని, పార్టీ కన్నా ప్రభువే ముఖ్యమని, ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడింది పార్టీయే కాదు. ఇంతమంది నిరూపించారు. అందరికీ క్రిస్టియన్ సమాజం సెకండ్ కొట్టేది. సందర్భం వచ్చినప్పుడు మనకు బంధువే, సందర్భం వచ్చినప్పుడు మనకి పార్టీయే, సందర్భం వచ్చినప్పుడు మన నాయకుడే. ప్రభువుని అధికారంగా మాట్లాడినా, ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడినా అన్ని పార్టీలు కలిసిపోతాయి, కులాలు కలిసిపోతాయి. ఈ రోజు కాకినాడ క్రైస్తవులు ఆర్గనైజర్స్ దయచేసి ముందు నుంచి ఫాలో అవ్వాల్సిందిగా. ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల క్రైస్తవుల పక్షంగా మేము మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని నిరసిస్తున్నాం. ఆయన మరణం మా అందరినీ కలిచివేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రధానికం, క్రైస్తవ లోకం చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది, ఆ విషయాలు నిజాలు పబ్లిక్ కి తెలియజేయాలని మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాం. కనుక దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఈ రోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది. మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ.